బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ను తిరస్కరించారని ఆరోపించారు. తగిన సంఖ్యాబలం లేకపోయినప్పటికీ బీజేపీ మూడో అభ్యర్థిని పోటీలో నిలిపిందన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రతిపక్షాలను పూర్తిగా నిర్వీర్యం చేయాలని బీజేపీ కుట్రలు చేస్తుందని చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు జరుగుతుంటే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు 58 మంది ఎమ్మెల్యేలతోటి ఒక రాజ్యసభ వచ్చే అవకాశం ఉన్నప్పుడు మూడో రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ ఎట్లా పెట్టింది అనేది ఫస్ట్ క్వశ్చన్. నాకు 3 రాజ్యసభలో 2 బీజేపీకి వచ్చే అవకాశం ఉంది, 1 కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది. అంటే బీజేపీకి ఉన్న ఓట్ల ప్రకారము ఎమ్మెల్యేల ప్రకారము 2 రాజ్యసభలే వస్తాయి. కానీ మొదటి నుంచే మూడో రాజ్యసభను పెట్టి వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ ఏంది? ఏ విధంగానైనా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పక్క తప్పియాలన్న ఆలోచన ముందు నుంచి ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఈ విధంగా ఇంత దౌర్జన్యంగా ప్రణాళికాబద్ధంగా అక్కడ సబ్జెక్టుకు సంబంధం లేకుండా ఏ విధంగానైతే ఈరోజు ఇంత దౌర్జన్యానికి పాల్పడుతుందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు 12 గంటలకు వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి దేశ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దౌర్జన్యం అంటే ఇక రాజకీయాలలో ఏం లేదు, ఇక వేరే ఆలోచన. ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయడము, ఇటు పార్లమెంట్లో మన ఆమ్ ఆద్మీకి సంబంధించినటువంటి 7 ఎంపీలను తీసుకోవడమే కాదు, ఇక ఎక్కడ ఎన్నికలు జరిగినా కానీ ఇట్లా రిజెక్ట్లు చేయడము, ఏ సంబంధం లేకుండా రూల్స్ పాటియకుండా ప్రైవేట్ కంప్లైంట్స్ని ఆధారం చేసుకొని ఒక ప్రైవేట్ కంప్లైంట్కి ఏం శాంటిటీ ఉంటుందని అడుగుతున్నా నేను. ఒక ప్రైవేట్ కంప్లైంట్ని తీసుకొని ఆధారంగా ఈరోజు తెలంగాణ నుంచి ప్రైవేట్ కంప్లైంట్ని డిక్లేర్ ఎందుకు చేయలేదని చెప్పి మీనాక్షి నటరాజన్ గారి అప్లికేషన్ రిజెక్ట్ చేసినట్టుగా మాకు సమాచారం అందింది. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 233 ప్రకారము ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ కంప్లైంట్ అనే దాన్ని ఫామ్ 26 అఫిడవిట్లో రాయాల్సిన అవసరం లేదనేది రూలు. మరి ఆ రూల్కి విరుద్ధంగా ఇంత దౌర్జన్యంగా అంటే ఎవరు పట్టించుకోరేనా? నరేంద్ర మోడీ గారు మీకు ఒకటే చెప్తున్నా, ముఖ్యంగా మీరు భారతదేశంలో అత్యధిక కాలము ప్రధానమంత్రిగా ఈ రోజు నుంచి మీరు గతంలో నెహ్రూ గారి రికార్డు బ్రేక్ చేసినా అని సంబరాలు చేసుకుంటున్నట్టు. ఎన్ని సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నామని కాదు, ఎంత స్వచ్ఛందంగా ఎంత ప్రజాస్వామ్యాన్ని